ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది అయితే స్నానాలు చేస్తున్నారు. అలాంటి నీటిలో అయితే గనుక పలు రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని అనేక వెబ్‌సైట్స్‌లో అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇదే సమయంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారితో పనిచేసిన ప్రఖ్యాత సైంటిస్ట్ అజయ్ కుమార్ శంకర్ గారు కూడా సంచలన ప్రకటన చేశారు. దానికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. ఆయన ఏం చెప్పారు ఏంటనేది కూడా తెలుస్తుంది. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి సమాచారం మరింత మందికి చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి చూస్తే ఇవాళ అయితే కనుక ఫేస్బుక్లో ఒక కుంభమేళాకు సంబంధించి ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఇది నిజమా కాదో కూడా నేను క్రాస్ చెక్ చేశాను. అది కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ డాక్టర్ అజయ్ కుమార్ శంకర్ గారు అయితే కనుక ఈ ప్రయోగం అయితే చేశారు. కుంభమేళాలోని పలు ఘాట్లలో వాటర్ అయితే తీసుకొచ్చి ప్రత్యేకంగా పరీక్షించారని చెప్తున్నారు. 57 కోట్ల మంది స్నానం చేసినా స్వచ్ఛంగానే ఉన్న గంగ ఇంకా 57 కోట్ల మందికి పైగా ఇంచుమించు 60 కోట్ల మంది స్నానం చేశారు. అయినా స్వచ్ఛంగానే ఉంది. ఇప్పుడు చెప్పండి సైంటిఫిక్ ఆధారం అడిగారు కదా, ఇదిగో సైంటిఫిక్ ఆధారం ఇస్తున్నా అంటున్నారు. ఈయన డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ అజయ్ కుమార్ శంకర్. ఇంకా ఎవరైనా ఉంటే కొంచెం అయినా సందేహం ఉంటే కనుక నా ముందుకు గంగా జలాన్ని తీసుకొని రండి, మీ కళ్ళ ముందే ప్రయోగశాలలో పరీక్షించి ఆధారం చూపిస్తానంటున్నారు. ఈయన అబ్దుల్ కలాం గారితో పనిచేశారు. సరే ఫేస్బుక్ వాట్సాప్లో ఇలాంటి పోస్టులు అయితే వస్తుంటాయి కదా, ఇది నిజమా కాదా అని ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోవాలనిపించింది. గూగుల్లో ఒకసారి మనం డాక్టర్ అజయ్ కుమార్ శంకర్ గారి విషయం నిజంగా చెప్పారా లేదా అనేది ఒకసారి అయితే ట్రై చేద్దాం. నేను ఇక్కడ గూగుల్లో అయితే కనుక డాక్టర్ అజయ్ కుమార్ శంకర్ అని కొట్టడం జరిగింది. ఇక 2 days బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి సమ్ ఇంటర్వ్యూస్ అయితే వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒకసారి అయితే క్లిక్ చేద్దాం. ఫిబ్రవరి 21 అయితే కనుక ప్రయాగ్రాజ్ కుంభమేళాకు సంబంధించి ఈయన ఒకటే మ్యాటర్ అయితే రావడం జరిగింది. ఇది ఒకసారి మనం కాపీ చేసి తెలుగులో ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇక్కడ మ్యాటర్ని అయితే కనుక ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నది మ్యాటర్ అయితే నేను కొంత అయితే కాపీ చేస్తున్నాను. మరి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం కాపీ చేద్దాం. కాపీ చేసి మనం న్యూ పేజ్లో గూగుల్ ట్రాన్స్లేషన్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ పేస్ట్ చేద్దాం. నేను కాపీ కాకుండా డైరెక్ట్గా నేరుగా తెలుగులోకే ట్రాన్స్లేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, గంగా నదిలో బ్యాక్టీరియా పెరుగుదల లేదు, క్షారజలం లాంటిది స్వచ్ఛమైనదని అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే మనం క్లియర్గా చూద్దాం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభలో 57 కోట్లకు పైగా భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు చేసిన తర్వాత కూడా దాని స్వచ్ఛత ప్రభావితం కాలేదు. మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో గతంలో శాస్త్రీయ చర్చల్లో పాల్గొన్న పద్మశ్రీ శాస్త్రవేత్త డాక్టర్ అజయ్ కుమార్ శంకర్ గారు గంగా నీరు స్నానానికి అనుకూలమే కాకుండా ఆల్కలీన్ నీటి వలె స్వచ్ఛమైనదని తన ప్రయోగశాలలో నిరూపించారు. సందేహాలన్నింటినీ కూడా సవాల్ చేస్తూ శాస్త్రవేత్త శాస్త్రీయ ఆధారాలతో గంగా స్వచ్ఛతపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే గంగా నీటిని తన ముందుకు తీసుకురావాలని మరియు ప్రయోగశాల ద్వారా పరీక్ష ద్వారా దాని స్వచ్ఛతను ధృవీకరించాలని ఎవరైనా సరే ఆహ్వానించవచ్చని బహిరంగ సవాలు విసిరారు. ఇక ముత్యాల పెంపకంలో జపాన్ ఆధిపత్యాన్ని సవాల్ చేసినందుకు పేరుగాంచిన డాక్టర్ శంకర్ మహాకుంభ్ సంగం నోస్ మరియు అరైల్తో సహా 5 ప్రధాన స్నాన ఘాట్లలోని, అంటే ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం అప్పడం ఉంది కానీ 5 ప్రధాన స్నాన ఘాట్లలోంచి గంగా నీటి నమూనాలు సేకరించారు. ఈ నమూనాలను తన ప్రయోగశాలలో సూక్ష్మదర్శిని పరీక్షకు గురి చేశారు. అతని ఆశ్చర్యానికి కోట్లాది మంది భక్తులు నదిలో స్నానం చేసినప్పటికీ కూడా pH స్థాయిలో బ్యాక్టీరియా పెరుగుదల లేదా క్షీణత లేదు. నీటి నమూనాలను 14 గంటల పాటు పరిశీలించిన తర్వాత కూడా ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియా కూడా అభివృద్ధి చెందలేదని అయితే ఆయన స్పష్టం చేశారు. సో ఇది పరిస్థితి. కొంతమంది కావాలని మాత్రమే నీటిలో ఆ బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఈ బ్యాక్టీరియాలు ఉన్నాయని ప్రచారాలు అయితే చేస్తున్నారు. దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.